నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. 1వ తారీఖు వచ్చేటప్పటికి వినియోగదారులకి చక్కగా పెన్షన్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7,000 రూపాయలు దేశ చరిత్ర అండి. అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏలెత్తి చూపించకంటే అంత బ్రహ్మాండంగా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రానికి ఏది కావాలంటే అది చేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా. అలాగే రైతు భరోసా ఆ టైంలో 12,000 రూపాయలు ఇచ్చారు వైసీపీ టైంలో, ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ప్రజలకి ఏవి కావాలన్నీ కూడా ఇస్తున్నారు. మీకు ప్రత్యేక ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా రైతులు పండుగ చేసుకుంటున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. వైసీపీ గవర్నమెంట్లో ఏది కూడా జరగలేదు. భూములు, కొండలు, గుట్టలు, చెరువులు కబ్జాలకు గురయ్యి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశాడు. తల్లికి చెల్లిని కూడా తోస్తాడు బయటికి. రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడో ఏమి రాదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. జై జనసేన. లెక్క పెట్టరా, ఇగో 1000, ఇగో